మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామ పంచాయతీలోని 2వ వార్డు ఉప సర్పంచ్ భానుచందర్ మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి గ్రామ అభివృద్ధి చెత్తాచెదారం లేకుండా అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. మాది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామ పంచాయతీ. నా పేరు వచ్చేసి కొప్పుల భానుచందర్. నేను మొన్న ఎలక్షన్స్లో 2వ వార్డు నుంచి గెలుపొందడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా ఉప సర్పంచ్ చేసిన అనుభవం ఉంది. నేను గత ప్రభుత్వంలో కూడా నేను ఉప సర్పంచ్ పనిచేయడం జరిగింది. నేను వచ్చేసి వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఇప్పుడు ఏదైతే మా రేవంత్ రెడ్డి గారి పాలనలో రోడ్లు కానీ, మన ఇల్లు లేని వారికి ఇందిరా మిల్లు కానీ, ఇప్పుడు స్కూల్స్ కానీ, ఆదర్శ పాఠశాల అని ఒక కమిటీలు వేయడం జరిగింది. అది కూడా బాగా రన్ అవుతున్నాయి. అలాగే పిల్లలకు మౌలిక వసతులలో మన టాయిలెట్స్ కూడా మొన్ననే మంజూరు చేయడం జరిగింది మా గ్రామ పంచాయతీకి. అతి తొందరలో దాన్ని కూడా మేము పూర్తి చేసుకొని పిల్లలకై మెరుగైన వసతులు కల్పించడంలో సన్నిద్ధమవుతామని మేము అనుకుంటున్నాము. అలాగే ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా పల్లె ప్రగతి అని ఒక ప్రణాళిక చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మాది కూడా ఇంకా బెటర్గా ముందే ప్లాన్ చేయడం జరుగుతుంది. దానికి మా వార్డు మెంబర్లు ప్లస్ నాకు తోటి వార్డు మెంబర్లు కానీ మా సర్పంచ్ అయిన సహకారంతో ముందుకెళ్తామని కోరడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం మాకు సెంట్రల్ స్కీమ్లో భాగంగా మాకు వచ్చేసి వార్డు మెంబర్లకు ఉప సర్పంచులకు మన శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. మా శిక్షణ తరగతులు వచ్చేసి బెల్లంపల్లి మండలం మా ఎంపీడీ ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది. అక్కడ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు, అంటే మాకు మా స్కూల్ లైఫ్ గుర్తొస్తుంది. అలాగే దాని సబ్జెక్ట్, అసలు మనం సర్పంచ్ విధులు ఏంటిది, వార్డు మెంబర్ విధులు ఏంటిది, ఉప సర్పంచ్ విధులు ఏంటివి, ప్రతి ఒక్కరు నేర్చుకుంటూ ఆ జీవవిధానం ఉండేలా ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇంతకుముందు వార్డు నెంబర్ అంటే పెద్దగా ఏం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకుండే, పబ్లిక్లో కూడా ఎంత పెద్ద అవేర్నెస్ కూడా లేకుండే. ఇప్పుడు అసలు గ్రామ సభలో వార్డు నెంబర్ పాత్ర ఏంటిది, ఆ జనరల్ బాడీ మీటింగ్లో వార్డు నెంబర్ పాత్ర ఏంటిది, ఉప సర్పంచ్ పాత్ర ఏంటి, సర్పంచ్ పాత్ర ఏంటి, ఇవన్నీ ప్రతిదీ ఒక సబ్జెక్ట్ పరంగా చదువుకోని వారు కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనకు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి శిక్షణను ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అది కూడా పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా పారిశుద్ధ్యం అంటే కాలువలు, మురికి కాలువలు అవి చేయించడం కానీ, అలాగే మనకి ఇప్పుడు మొక్కల పెంపకంలో భాగంగా నర్సరీలు ఏర్పాటు జరుగుతుంది. అందులో మనకు ఎలాగైతే స్కూల్ దగ్గర చెట్లు పెట్టడం కానీ, రోడ్డుకి ఇరువైపులా చెట్లు పెంచడం కానీ, దీని ద్వారా మనకు వర్షపాతం అనేది మనకు మెరుగవుతుంది. అలాగే మనకు కాలుష్యం నుంచి కూడా బారిన పడకుండా మనం ఉంటాం. మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే నీటి కొరత లేదు. నేను నా చిన్నగా ఉన్న టైంలో మేము ఈ నీటి సమస్య కోసం మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చి ఎంపీడీ ఆఫీస్ పోయి కొట్లాడడం జరిగింది. కానీ అలాంటిది ఏం లేవు. ఎప్పటికప్పుడు బోర్వెల్ మరమ్మతులు చేయించడం జరుగుతుంది. మాకు వాటర్ లెవెల్స్ కూడా అందుబాటులోనే ఉన్నాయి. హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను అసలు ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు అసలు ఊరు అంటే ఇంతకుముందు చేయలేని అనట్లేదు,